ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు టైటిల్ గెలిచి అద్భుత రికార్డు తన మీద రాసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి ప్లేఆఫ్ కోసం పోరాడుతోంది. ఇప్పటికే 13 మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న సీఎస్కే అందులో 7 విజయాలు సాధించి 14 పాయింట్స్తో టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక చివరిదైన 14వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ మే 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా నేరుగా ప్లేఆఫ్కు చేరుతుంది సీఎస్కే. కాబట్టి ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. కానీ ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం సీఎస్కే అవకాశాలు దెబ్బతింటాయి. ఇతర జట్ల జయాపజయాల మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఈ మ్యాచ్లో ఆర్సీబీని కట్టడి చేసి విజయం సాధిస్తే ప్లేఆఫ్కి వెళ్లాలని సీఎస్కే భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్కి సీఎస్కే తుది జట్టు చూస్తే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివం దుబే, డారెల్ మిచెల్, మోయిన్ అలీ, జడేజా, ధోని, తుషార్ దేశ్పాండే, సిమర్జిత్ సింగ్, రిచర్డ్ గ్లిసన్, దీపక్ చాహర్ ఉండే ఛాన్స్ ఉంది. రెహానే, శార్దుల్ ఠాకూర్, సమీర్ రిజ్వీలలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ స్టేడియం కూడా చిన్నది కావడంతో భారీగా పరుగులు చేయొచ్చు. కాబట్టి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేస్తే తర్వాత ఆర్సీబీని కట్టడి చేయడానికి వీలు ఉంటుంది. గత మ్యాచ్లో సీఎస్కే బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ రన్స్కి కట్టడి చేశారు. కాబట్టి అదే ప్రదర్శన బెంగళూరు మీద కూడా చేస్తే ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్లో భారీగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్కే టీంలో ఒక్క రుతురాజ్ మాత్రమే ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు. ఇక మిగతా వారంతా భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. సగం మ్యాచ్లు దూరం పెట్టిన తర్వాత కూడా మళ్లీ జట్టులోకి వచ్చిన ఓపెనర్ రచిన్ రవీంద్ర భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇప్పటి వరకు అతను ఈ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మరి కీలకమైన చివరి మ్యాచ్లో అయినా రచిన్ రవీంద్ర భారీ ఇన్నింగ్స్ ఆడి సీఎస్కేకి ఎక్కువ స్కోర్ చేయడానికి ఉపయోగపడతాడా లేదా అన్నది చూడాలి. ఇక డారెల్ మిచెల్, మోయిన్ అలీ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వీరికి మంచి స్కోర్ లభిస్తున్నప్పటికీ దాన్ని పెద్ద స్కోర్గా మార్చలేకపోతున్నారు. కాబట్టి వీరిద్దరూ మిడిల్ ఆర్డర్లో వేగంగా ఆడితే సీఎస్కే భారీ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక గత 4 మ్యాచ్ల నుండి శివం దుబే విఫలమవుతున్నాడు. భారీ స్కోర్లు చేయలేదు. కాబట్టి చివరి లీగ్ మ్యాచ్లో అయినా శివం దుబే ఫామ్లోకి రావాలి. ఇక చివరిలో జడేజా, ధోని కూడా వేగంగా పరుగులు చేయాలి. మొత్తంగా 220కి పైగా పరుగులు చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆర్సీబీ కూడా మంచి ఫామ్లో ఉంది. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకొని టాప్ స్కోరర్గా ఉన్నాడు. కాబట్టి సీఎస్కే గెలవాలంటే ముందుగా విరాట్ కోహ్లీ, పాప్ టు ప్లెసిస్ వికెట్లను త్వరగా పడగొట్టాలి. అప్పుడే ఆర్సీబీని కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్లో సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, జడేజా రాణిస్తున్నారు. ఇదే ప్రదర్శన ఆర్సీబీ మీద కూడా వాళ్ళు కొనసాగించాలి. మరి కీలకమైన చివరి మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించి ప్లేఆఫ్కి చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.